హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి MLHP ఉద్యోగాలకి MBBS అలాగే BAMS డాక్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే MBBS BAMS క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి 40,000 శాలరీగా మెన్షన్ చేశారు. అలాగే స్టాఫ్ నర్స్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకి 29,900 రూపీస్గా శాలరీ మెన్షన్ చేశారు. అప్రాక్సిమేట్లీ 30,000 కింద తీసుకోవచ్చు అనమాట. అలాగే MBBS క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి MBBS సర్టిఫికేట్తో పాటుగా TS మెడికల్ కౌన్సిల్లో వారి సర్టిఫికేట్ని కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆయుర్వేద లేదా BAMS క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే అభ్యర్థులకి BAMS సర్టిఫికేట్తో పాటుగా బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే BSc నర్సింగ్ సంబంధించి 2020 తర్వాత క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి BSc నర్సింగ్ సర్టిఫికేట్తో పాటుగా TS నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే BSc నర్సింగ్ 2020 కంటే ముందుగా క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి BSc నర్సింగ్ సర్టిఫికేట్తో పాటుగా TS నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్తో పాటుగా 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్కి సంబంధించి CPCH సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే స్టాఫ్ నర్స్ GNM క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి కూడా GNM సర్టిఫికేట్తో పాటుగా TS నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్తో పాటుగా వీరికి కూడా 6 months బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ CPCH సర్టిఫికేట్ అడగడం అయితే జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే మినిమంగా 18 years నుంచి 46 years వరకు కూడా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్కు ప్రొవైడ్ చేశారు. SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, NCC ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 years, అలాగే PhD క్యాండిడేట్స్ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే 1/7/2025 నాటికి ఈ యొక్క ఏజ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ చేపడతారు. సెలక్షన్ క్రైటీరియా కనుక చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 10 మార్క్స్ వచ్చేసి మీ యొక్క ఏజ్కి కేటాయిస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే లోకల్ అలాగే నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ MBBS BAMS క్వాలిఫికేషన్లో భర్తీ చేసుకున్న ఉద్యోగాలకు వచ్చేసి మల్టీ జోనల్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే మల్టీ జోనల్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి 95% లోకల్ క్యాండిడేట్స్గా ఉంటారు. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 5%గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే స్టాఫ్ నర్స్ కింద అప్లై చేసుకునే అభ్యర్థులు వచ్చేసి జోనల్ పోస్టుల కింద భర్తీ చేస్తున్నారు. జోనల్లో ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయో వారికి వచ్చేసి 95% లోకల్ కింద వస్తారు. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 5% కింద అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్ కింద. ఈ విధంగా సెలక్షన్ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఎవరు లోకల్ కింద వస్తారు, ఎవరు నాన్ లోకల్ కింద వస్తారు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా డిస్ట్రిక్ట్ సంబంధించి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్నింటిని కూడా సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నిజాము క్రింద, అలాగే కమిషనర్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ మరియు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నిజామాబాద్ గారి ఆదేశాల ప్రకారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ AIMలో ఖాళీగా ఉన్నటువంటి 17 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP ఉద్యోగాల్ని NHN స్కీమ్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి 10/11/2025 నుంచి 14/11/2025 వరకు కూడా అప్లికేషన్ ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అడ్రస్ ప్రొవైడ్ చేశారు. రూమ్ నెంబర్ వచ్చేసి 201, ఆఫీస్ ఆఫ్ ది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయము, కొత్త కలెక్టరేట్ భవనం, IDOC,
బోధన్ బైపాస్ రోడ్ నిజామాబాద్ నందు మా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ సంబంధించినటువంటి లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.